యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ కీర్తనల గ్రంథం 25వ కీర్తన. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. నా దేవా, నీయందు నమ్మికయుంచియున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునైయున్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై యున్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ముండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగియున్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు జొచ్చియున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. కీర్తనల గ్రంథం 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మకయుంచియున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము. నన్ను పరీక్షించుము. నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కనుల ఎదుట నుంచుకొనియున్నాను. నీ సత్యముననుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము. నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు. వారి కుడి చెయ్యి లంచములతో నిండియున్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము. నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను. సమాజములలో యెహోవాను స్తుతించెదను. కీర్తనల గ్రంథం 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యముగా విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూసుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో
నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము. కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే. రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేను ఏమవుదును? యెహోవా, నా కొరకు కనిపెట్టుకొని యుండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను: నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకొంటినో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియును. ఇదిగో, నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని యున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదమిట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇదిగో, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమియూ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును
ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అతడిలాగు చెప్పి మోకాళ్ళూని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడమీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.